అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఇప్పటికీ ఆత్మవిమర్శ కనిపించడం లేదు. కాంగ్రెస్ బీజేపీపై విమర్శలకే పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పరిమితమైనట్టు కనిపిస్తున్నాయి. కానీ కార్యకర్తలు లేవనెత్తిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు కరువయ్యాయి. జనవరి 3వ తేదీన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో ప్రారంభమైన ఈ సమావేశాలు జనవరి 22 నల్గొండ లోక్సభ సెగ్మెంట్తో ముగిశాయి. లోక్సభ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుండి 70 నుండి 100 మందిని పిలిచిన బీఆర్ఎస్ అధిష్టానం 5 నుండి 6 మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చిందనే విమర్శలు వచ్చాయి. పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో ప్రతి కార్యకర్త పార్టీ వ్యవహార శైలిని తప్పుపట్టారు. పార్టీ విధానాల వల్లే ఓడిపోయామని కుండబద్దలు కొట్టారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడామని, ఉద్యమ కాలం నుండి పార్టీలో ఉన్నవారిని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారాషూట్ నేతలకే పెద్దపీట వేశారని, కనీసం కార్యకర్తల బాగోగులు చూడలేదని వాపోయారు. పార్టీ కమిటీలు వేయలేదని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ కమిటీలో నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించలేదని చెప్పారు. అలాంటప్పుడు పార్టీని ఎవరు నమ్ముతారని ప్రశ్నల వర్షం కురిపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా మార్చకపోవడమే పార్టీకి నష్టం జరిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపు రాజకీయాలతోనే ఓడిపోయినట్టు స్పష్టం చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాలని, కోవట్టులను బయటికి పంపించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు పార్టీలో జరుగుతున్న తీరు, నియోజకవర్గాల్లో నేతలు అనుసరిస్తున్న విధానాన్ని సమావేశంలో ఎండగట్టారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేడర్కు ఎమ్మెల్యేలు సమయం ఇవ్వలేదని, గ్రామాల సమస్యలు చెప్పుకుందామని వెళ్ళినా చిన్నచూపే చూశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వివరించారు. కార్యకర్తలు చెప్పిన అంశాలను నోట్ చేసుకుంటున్నామని మాత్రమే చెప్పి ముగించారు. పార్టీని ప్రక్షాళన చేస్తామని, గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తామని, అందరికీ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. కానీ గ్రామ స్థాయి నుండి ఎలాంటి చర్యలు చేపడతారు, కార్యకర్తలకు నేతలకు మధ్య గ్యాప్ ఎలా పూరిస్తారు, గతంలో తప్పిదాలను ఎలా సరిచేస్తారు అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. సన్నాహక సమావేశాలు జరిగిన రోజులు కేవలం కాంగ్రెస్ బీజేపీ టార్గెట్గా నేతలు విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, పోరాటాల పార్టీ అని 39 ఎమ్మెల్యేలం అండగా ఉంటామని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అయితే సమావేశాలు ముగిసే వరకు ఎక్కువ సమయం జాతీయ పార్టీలపై విమర్శలకే కేటాయించినట్టు పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పార్లమెంట్లో విజయం సాధించేందుకు సన్నద్ధం కావాలని మాటికి చెప్పడంతో పెదవి విరుస్తున్నారు. ఇక పార్లమెంట్ సన్నాహక సమావేశాలకు వచ్చే కార్యకర్తలకు కిట్ ఇచ్చారు. ఆ కిట్లో కాంగ్రెస్ 420 హామీలు, బీఆర్ఎస్ ప్రగతి నివేదిక, పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ బీజేపీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని పొందుపరిచారు. పెద్దపల్లి, మహబూబ్ నగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీట్ను కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేదు. నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్ పరిధిలో ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఈ పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో ఓట్లకు సంబంధించిన షీట్లను ఇవ్వలేదు. కానీ కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మాత్రమే వివరించారు. షీట్లు ఇస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్ని లక్షల ఓట్లతో ఓడిపోయామా, అయితే గెలవలేం అనే మనోధైర్యం కోల్పోతారనే భావనతో ఇవ్వలేదని సమాచారం. మరోవైపు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ కార్యకర్త సమస్యలపై మాట్లాడారో అతడితో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా మాట్లాడుతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ ఓటమికి గల కారణమేంటి, అక్కడి నుండి పోటీ చేసిన నేత వ్యవహార శైలి ఎలా ఉంది, ప్రజల్లో పార్టీపై ఉన్న అభిప్రాయాలను ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే పార్టీని ఎలా పటిష్టం చేస్తారు, కేడర్ అభిప్రాయాలను తీసుకొని ప్రక్షాళన చేస్తారా లేదా అనేది చూడాలి. అదేవిధంగా ఫిబ్రవరిలో అసెంబ్లీ వారీగా నిర్వహించబోయే సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.